పెళ్ళి ఆగిపోతే మాకు అవమానంగా ఉంటుందయ్యా. అన్నయ్యతో చెప్పి ఓ 10,000 ఎక్కువ ఇప్పిస్తానులే. మొదలు పెట్టు. సరే అయితే ఫిక్స్ చేద్దాం. చెప్పండి అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయడం ఏంటి? ఏం చేయాలో నీకు తెలీదా? నాకెందుకు తెలీదు, మీకు తెలుసా లేదా టెస్ట్ చేశానంతే. ముందు రష్మిక పూజ చేద్దాం. రష్మిక పూజ? రష్మిక పూజ ఏమిట్రా నీ బొందా? లక్ష్మీ పూజ చేస్తారు. నేను కూడా అన్నది అదే, లక్ష్మీ పూజ అని. నీకెలా అనిపించింది? రష్మిక పూజ అనా? ఏదో వినపడిందిలే పంతులు. ఎలాగో వినపడిందిలే పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. అలా రండి దారికి. వీడేం పంతులే, ఇవేం మంత్రాలు? కృష్ణ తిరణాల్లో తెక్కలోడ అరిచినట్టుంది వీడు మంత్రాలు. వీడును వీడు పెళ్లి జరిపించడానికి వచ్చాడా, పాడు చేయడానికి వచ్చాడా? పసి కట్టేసింది ముసల్తే. అబ్బా అమ్మ, నువ్వు ఊరుకోవే. దొరికిన పంతులే మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇక్కడ నాకు అవమానం జరిగింది, నేను ఉండనంతే. అయ్యో వద్దండి, ప్లీజ్ అండి. మా అమ్మతో నేను మాట్లాడతాను, కూర్చోండి. కూర్చోండి. అది మనం అంటే వదిలండి ప్లీజ్, ఎక్కడికి తీసుకొచ్చాను? వదిలండి. వదిలండి. ఏంటలా చూస్తున్నారు? త్వరగా ఈ పిల్లని పెళ్లి కూతుర్ని చేయండి. ఆదిత్య, ఏంటిదంతా? పెళ్ళేంటి? మన పెళ్లికి ముహూర్తం పెట్టింది ఈ రోజే కదా ఆద్య. అందుకే మా డాడీ కిడ్నాప్ కి ముహూర్తం పెట్టి మన మ్యారేజ్ ఇలా ప్లాన్ చేశాడు. తప్పు చేస్తున్నారు మీరు. మీరు ఇలా చేస్తున్నారని మా పెదనానికి తెలిస్తే మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వరు. నీ పెదనానికి తెలిసేలోపు నీ మెళ్ళో తాలి పడుతుంది. ఆ తర్వాత వీడికి మొగుడవుతాడు. నేను మీ పెదనానికి వియ్యంకునవుతాను. అప్పుడు మా మీద ఎలా చేయపడుతుంది? మీ పెదనాన్నను కొట్టిన చెంపదెబ్బకి ఇదే పెద్ద రిటర్న్ గిఫ్ట్. పెళ్ళయ్యాక ఎలాగో అమెరికా తీసుకెళ్ళిపోతాం కదా. త్వరగా రెడీ చేయండి. లేదు, వదలండి. వదలండి, మీకు చెప్పేది వదలండి. ఆదిత్య, నువ్వు కూడా రెడీ అవరా. అయ్యో, ఇప్పుడు మండపానికి శౌర్య సార్ వెళ్ళలేరు. నేను ఇక్కడున్నాను. రామాకి నిజం చెప్పేదిలా, ఆ పెళ్ళి ఆపేదిలా.
ఓ అక్షింతలైన మహా ఓ పూలైన మహా ఓ కొబ్బరికాయన మహా ఓ అరటి పూలు అయిన మహా ఓ కుంకుమైన మహా ఓ ఆ? నేనేం చేశాను? వెధవ ఏం చేస్తున్నారా? నేనేం చేశాను? భారతి, వీడి వయసేంటి నా వయసేంటి? ఇప్పుడు మీ ఇద్దరి వయసులతో పనేంటదినా? వీడు నా నడుం కిల్లడే. ఒరేయ్ నిన్ను అవేం పనులు రాసులు వెళ్ళిక్కడి నుంచి. బావా, ఏంటి? నీకు ఆద్య గుర్తొస్తుంది కదూ? ఏం బావా ఆలోచిస్తున్నావు? మనం ఇప్పుడేం చేయలేమా బావా? చేయడానికి మన చేతుల్లో ఏముంది? మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. మన చేతులు కట్టేసి ఇక్కడ కూర్చోబెట్టారు. ఫీల్ అవ్వకురా నా కొడక. నీ తండ్రి ఉన్నాడు కదా, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న స్టీరింగు నా చేతుల్లోకి తీసుకున్నానన్నమాట. ఇక్కడ నుండి నేను తిప్పుతాగా ఈ కథకి మలుపులు తిప్పుతాను చూడు. ఓ అక్షింతలైన మహా ఓ కొబ్బరికాయన మహా ఓ పూలైన మహా ఓ బిట్టు ఇలా వచ్చి కూర్చో. ఓ అరటి పూలు అయిన మహా. పంతులు, నా పేరు బిట్టు అని మీకెలా తెలుసు? అబ్బా, పెద్ద ఐఏఎస్ క్వశ్చన్ వేసేవరా నువ్వు. ఉదయం నుంచి నిన్ను అందరూ బిట్టు బిట్టు అని పిలవడం నేను వెళ్ళలేదు అనుకున్నావా? దాదా వచ్చి ఇక్కడ కూర్చో. రారా వచ్చి కూర్చో. ఓ అక్షింతలైన మహా ఓ పూలైన మహా ఓ కొబ్బరికాయన మహా ఓ అరటి పూలు అయిన మహా విఘ్నేశ్వర అయిన మహా కొబ్బరికాయ అయిన మహా ఓ కుంకుమైన మహా. ఒరే బిట్టు, ఎందుకురా అలా ఉన్నావు? ఈ ఏదో నా డాష్ గాడు మా అత్త నడుం గిల్లాడంట. దానికి నన్ను అపార్థం చేసుకుని నా మీద నింద వేసి చెంప చెల్లమనిపించింది. మా అమ్మ కూడా రెండేసింది. చెత్తన్నా. ఒరే తప్పురా, అలా పెద్దవాళ్ళ గురించి పెళ్లి మండపంలో బూతులు మాట్లాడకూడదు.
చెప్పవులే పంతులు. అడి గిల్లితే తప్పులేదు గాని నేనంటే తప్పయిందా? వాడు వదిలిపెట్టను. పెళ్ళయ్యేలోగా అడి పెళ్లి చేస్తాను. ఓం పిల్లాయ నమః. ఓం వివాహాయ నమః. రఘు, నా మనవణ్ణి మనవరాల్ని ఇలా పెళ్లిపేట్ల మీద చూస్తుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నాన్రా. ఈ జన్మకిది చాలనిపిస్తుంది. ఈ అమాయకురాలు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళితే అక్కడెలా బ్రతుకుతుందో అని నేను పడే బెంగ చూసి ఆ దేవుడే శ్రీనుని అల్లుడిగా నిర్ణయించినట్టున్నాడు. అవును, ఆది ఏది? ఇప్పుడే వస్తాను పెద్దమ్మ అని చెప్పి వెళ్ళింది. ఇంకా రాలేదు. నేను మన వాళ్ళతో ఫోన్ చేయిస్తాను. అత్యంతరాయ నమః. విఘ్నేశ్వరాయ నమః. వినాయకాయ నమః. తాగేసి వస్తాను ఇప్పుడే. ఏంట్రా? మంచినీళ్ళు తాగేసి వస్తాను. అవునా? వెళ్ళిరా నాయన, మంచి దగ్గర కొంచెం కూల్ అయిపో. వినాయకాయ నమః. విఘ్నేశ్వరాయ నమః. కొబ్బరికాయ నమః. అరటిపళ్ళు నమః. ఎవరో చూడలేదనమా. పార్వతి, నేను ఇచ్చిన ముక్కు పొడుకు పెట్టుకోలేదే. పెట్టుకుంటే అరిగిపోతుందని పెట్లో పెట్టాను వదినా. ఇది జానుకొద్దిందే కదా? మా అమ్మవి అన్నీ. అన్నీ మా అమ్మవి. తామరపాకులు. చూసేసా. ఇలా కూర్చో. ఏం చూసావురా? నువ్వు బంతి పువ్వు అందులో అద్ది దానికి ముద్దు పెట్టి మా అత్త మీద వేసావు కదా, అది నేను చూసా. సిగ్గుగా లేదు మా అత్తని పువ్వెట్టు కొట్టడానికి? ఒరే, పువ్వుతో కొట్టడానికి టాలెంట్ ఉండాలి గాని సిగ్గుతో పనేంట్రా? అంటే ఇందాక మా అత్తని గిల్లింది కూడా నీ పనే కదూ. నువ్వు గిల్లితే నా గూబ గుయ్యమంది. ఉండు, ఇప్పుడే మా వెంకట్రావు మావయ్యకి చెప్పేస్తాను. వెంకట్రావు మావ ఏం చేస్తాడరా? ఆయన ఏమన్నా పెద్ద తోప పుడింగా? అవును, మనిషి చూడ్డానికి తింగరోడ్లా ఉంటాడు కానీ కోపం వస్తే కొదమ సింహమే. వీడు నన్ను పొగుడుతున్నాడా తిడతాడా? నువ్వు మా అత్తని గిల్లావని తెలిస్తే నీ గుండు మీదకి బండరా ఎత్తేస్తాడు చూడు. రేయ్ పోరా, నువ్వు ఎంత వెతికినా నీ వెంకట్రావు మావయ్య ఎక్కడెక్కడా నీకు కనబడ్రా? ఆయన కనపడిపోతే కామ్గా ఉంటానా? ఇప్పుడే వెళ్ళి మా పెద్దనాన్నని తీసుకొస్తాను. ఒరే 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 అంత పని చేయకు. నీ పెద్దనానికి చెప్తే నన్ను చంపేస్తాడు. ఆ తర్వాత మీ అత్త తాళి తెగిపోతుందిరా, అర్థమైందా? నిన్ను చంపితే మా అత్త తాళి ఎందుకు తెగుతుంది? అది కట్టినోడి నేనే కదా. నేనురా మీ మావయ్యని, రింగు వెంకట్రావు మావయ్యని. వెంకట్రావు మావయ్య? ఆయా ఈ గెటప్ ఏంటి? ఎందుకు మావయ్య? ఈ పెళ్లి ఆపేయడానికి రా. పెళ్లి నాపుతావా? ఎందుకు? వాళ్ళ ప్రేమల్ని గెలిపించడానికి. ఈ పెళ్లి జరిగితే జీవితాంతం శౌర్యను తలుచుకుని రామలక్ష్మి, ఆద్యను తలుచుకుని సీనుగాడు ఏడుస్తారా. అందుకే వీళ్ళిద్దరూ
వీళ్ళకి నచ్చిన ఆ ఇద్దరితో కలిసిపోవాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చెడగొట్టాలి. ఆ, అర్థమైంది కదా? బాగా అర్థమైంది. ఆ, నాకు కూడా రామలక్ష్మక్క శౌర్యతోని సీనుబాబా అజ్జితో కలవడమే కావాలి. ఉమ్, అయినా ఈ పంతులు గట్టపేసుకుని పెళ్ళిలా చెడగొడతావు. దానికి నా దగ్గర 2 ప్లాన్లు ఉన్నారా. ఏంటా ప్లాన్లు? ఉండి చెప్తా. టట్టడా, ఇవే. ఏంటి ఈ చెంబులా? అరే, చెంబులు అని వీటిని అంత తేలిగ్గా తీసి పడేయకురా. బాంబుల కంటే పవర్ఫుల్ ఇవి. ఇది వచ్చేసి ప్లాన్ ఏ. మోషన్స్ అవడానికి టాబ్లెట్స్ కలిపేస్తాను. ఎవరికి? నీకా మావయ్య? ఒరే పిట్టు, నాకు కదరా సీనుగడికి. ఇది వాడికి తీర్థంలో ఇచ్చేస్తాను. కాసేపటికి ఇది వాడి కడుపులోకి వెళ్ళి తీరం దాటిన అలల్లా ఎగసి ఎగసి పడతాయిరా. అప్పుడు వీడు పీటల మీద కాదు కదా, వెళ్ళి బాత్రూంలో కూర్చుంటాడు. అంతే పెళ్ళి అయిపోద్ది. ఆ, ఆ, ఆ. మరి అది కాకపోతే? ప్లాన్ బి ఉంది కదా. ఈ చెంబులు ఏం కలిపావు? అత్తరా మావయ్య? మ్మ్, పెట్రోలు. ఇదెవరు తాగుతారు? తాగించడానికి కాదురా, చల్లడానికి. ఎవరి మీద? నీ అత్త మీదేరా. ఆల్రెడీ ఇందులో ముంచి పూలు వేస్తుంది. ఎందుకనుకుంటున్నా? దాన్ని తగలబెట్టడానికే. ఆ, అయ్యో, చచ్చిపోతుంది కదా మావయ్య. ఆ, పోతే పోనవరా, నాకు లేని బాధ నీకెందుకు? సరే అయితే ప్లాన్ ఏ నువ్వు చూసుకో, ప్లాన్ బి నేను చూసుకుంటా. ఓ, ప్లాన్ బి చూసుకుంటావా? అంటే అది నీ గోపం మీద పీకినందుకు బాగా మనసులో పెట్టుకున్నట్టున్నావు. మరే పంతులు, మంత్రాలు చదవడం మానేసి కుర్రాడితో కబుర్లేంటి? ఆ, ఇది మరీ బాగుందండి. వాళ్ళని బట్టలు మార్చుకుంటామని చెప్పి ఎంతసేపు అయింది? ఎవరన్నా వింటున్నారా? ఆ? ఎప్పుడో చెప్పారు. మరే ఎప్పుడు చెప్పారు? ఆహా, ఆహా. అవునా? రామా, శ్రీను, లేచి వెళ్ళి బట్టలు మార్చుకురండి. లేకండి లేకండి లేకండి. చెవండి, కొంచెం మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? పోరా, అమ్మో, వాళ్ళకి తెలిస్తే నన్ను కూడా ఉండనివ్వరు. ఇది ఇది మీదే, తీసుకోండి. తీసుకోండి, ఫోన్ ఇవ్వండి. వాళ్ళకి తెలియకుండా నేను చూసుకుంటాను, మీరు త్వరగా ఫోన్ చేసుకోండి. ఏదో కొత్త నెంబర్లా ఉంది. హలో హలో, హూ ఇస్ దిస్? బిట్టు టాకింగ్. బిట్టు, నేను రా, ఆది అక్కని. ఆద్యక్క, నువ్వా? ఇక్కడ పెళ్లి పెట్టుకుని అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఈ నెంబర్ నీది కాదే, ఎవరిది? బిట్టు, అవన్నీ తర్వాత చెప్తానులే, కానీ పెళ్ళి అయిపోయిందా?
అవుతూ ఉంది. రామలక్ష్మి ఎక్కడుంది? పీటల మీద ఉందా? పీటల మీద నుంచి ఇప్పుడే బట్టలు మార్చుకోవడానికి పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళింది. బెటు నేను అర్జెంటుగా రామలక్ష్మితో మాట్లాడాలరా. ముందు వెళ్ళి ఫోన్ కొంచెం తనకి ఇవ్వవా? ఇస్తా.